హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన టాపిక్ వచ్చేసేసి విజయవాడలో పరిసర ప్రాంతాల్లో ముప్పుకు గురైన వరదల గురించి కానీ, అదే విధంగా దానివల్ల ప్రజల మీద ఈ వరద విద్యుత్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యింది, దాన్ని ఎదుర్కోవడానికి మనం భవిష్యత్తులో చేయవలసిన ప్రణాళికల గురించి ఈ రోజు నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఫస్ట్లీ మన ఛానల్ని ఎవరైతే ముందుగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి. టుడే బ్లాగ్ వచ్చేసేసి ఇది మాట్లాడడానికి కూడా ఎంతో దయనీయకమైన పరిస్థితులు అనమాట. మన విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ, నియరెస్ట్ సిటీస్ కానీ, అదేవిధంగా పల్లెటూర్లు కానీ చూసుకుంటే వరద ప్రవాహంతో అన్ని కూడా నిండిపోయి ఉన్నాయండి. ఎటువైపు నుంచి ఎటు వెళ్ళడానికి కూడా దారులు లేకుండా రహదారులన్నీ మూసుకుపోయి, దానివల్ల ఆ పరిసర ప్రాంతాల ప్రజల ఇంపాక్ట్ ఎలా ఉందంటే, కనీస వసతులు లేకుండా, ఆహార పానీయాలు లేకుండా, మేళ్ల పైన అదే విధంగా గవర్నమెంట్ వారు కల్పించిన వసతుల్లో జీవించే పరిస్థితులు అయితే ఉంది. ఒక్కొక్క చోట అయితే కనుక ఒక కుటుంబ సభ్యులు ఒకే దగ్గర లేకుండా వేరువేరుగా ఉన్న చోట సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. ఫోన్ కాల్స్ కూడా అందుబాటు లేని పరిస్థితి, కరెంట్ లేని పరిస్థితి, ఈ విధంగా అయితే మనం చూస్తూ ఈ కృష్ణానది పరిసర ప్రాంతాల్లో ఇంతకు ముందు వరదలు వచ్చాయి కదా, ఎందుకు ప్రతి సంవత్సరం ఈ విధంగా వరదల ఇంపాక్ట్ ఉంటుంది అనే దాన్ని చూసుకుంటే, గత 30 సంవత్సరాల ముందు ఈ విధమైన వరద ఉధృతి అయితే మనం చూసాము. కానీ ప్రతి సంవత్సరం కూడా వరద ఉధృతి అనేది ఉంటుంది, కానీ ఈ విధంగా ఇంపాక్ట్ అనేది ఎప్పుడూ లేదు. మెయిన్లీ ఈ వర్షాకాలం సీజన్ లో వచ్చేసేసి వరద ఉధృతి అనేది కృష్ణానది మామూలుగా కొంతవైపు వరద ఉధృతి ఉండడము, అదే విధంగా కొన్ని రోజులకు తగ్గుముఖం పట్టడము, ఆ విధంగా జరుగుతుంది. అసలు ఈ వరదలకి మెయిన్ రీజన్ ఏంటంటే, 4 రోజులు బట్టి వాతావరణంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల, భారీ వర్షాలు రావటం వల్ల, పైనుంచి వరద నీరు ప్రవాహంగా రావటం వల్ల కృష్ణానది ఉధృతి ఏదైతే ఉన్నదో అది ఇంకా హెచ్చు స్థాయికి చేరిపోవటము, అదేవిధంగా దానికి అనుసంధానంగా ఉన్నటువంటి బొడమేరు వంతెన గాని, చిన్న చిన్న నాళాలు గాని, అదేవిధంగా చెరువులు, నదులు అవన్నీ కూడా పొంగి పొర్లిపోయి మన నదీ ప్రవాహ ప్రాంతాల్లో అంటే చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నిటినీ కూడా ఈ వాటర్ అనేది, ఈ ఫ్లడ్స్ అనేది పూర్తిగా విస్తరించేయటం వల్ల అక్కడ నివసించే ప్రజలు దయనీయ పరిస్థితులు, అంటే కనీస వసతి, ఆహార సదుపాయాలు కూడా లేనటువంటి సిచ్యువేషన్స్ ను ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. వాటి యొక్క వీడియోస్ అయితే మనం చూడొచ్చు. పాడు ఈ విధమైన సిచ్యువేషన్స్ చూస్తుంటే అసలు ఆ కృష్ణమ్మకి మన మీద ఎంత కోపం వచ్చిందా అన్నట్లుగా ఈ విధమైన వరదలు అయితే వచ్చేసాయి. అసలు చూడడానికి అసలు ఇవి ఎప్పుడు తగ్గుముఖం పడతాయి అనేది అసలు ఆలోచించడానికి కూడా అంత ఘోరాతి ఘోరంగా ఉంది. రాను రాను వరద ఉధృతి పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ప్రస్తుతానికి 12 లక్షల క్యూసెక్కుల పైన
మన కృష్ణానది వాటర్ ఫ్లోయింగ్ అయితే జరుగుతుంది. ఈ సిచ్యువేషన్స్ ఇదే విధంగా ఉంటే కనుక ఎంతమంది మీద ఇంపాక్ట్ పడుతుందని ఆలోచించడానికి కూడా చాలా భయంకరమైన పరిస్థితి అనమాట. సింగినగర్ పరిసర ప్రాంతాల్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చేసాయి. ఎంత స్థానిక సంస్థలు, ఎన్జిఓస్, వాలంటీర్స్ కూడా వాళ్ళని చేరుకోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా మన మెడలోతు వరకు కూడా వాటర్ ఉండటం వల్ల వాళ్ళు కూడా చేరుకోలేని పరిస్థితిలో ఉంది ప్రస్తుతం. వాళ్ళు సాధ్యమైనంత వరకు హెల్పింగ్ చేస్తున్నారు. అదేవిధంగా బోట్స్ను కూడా పంపించి ఎవరైతే వరద ప్రాంతిత ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు చేరవేయడానికి సాధ్యమైనంత హెల్ప్ చేస్తున్నారు. కానీ ఎంత హెల్ప్ చేసినా కూడా ఊహించిన సంఘటన అనమాట ఇది. మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా విజయవాడ, అదేవిధంగా విజయవాడ దగ్గరగా ఉన్నటువంటి వరద ఉధృత ప్రాంతాలు ఉన్నటువంటి ప్లేసెస్ అండి. ఇంట్లో చూడండి, ఇంట్లో వాటర్ వచ్చేసాయి. అసలు ఇంట్లో వాళ్ళు బయటకు అడుగు పెట్టడానికి లేదు. ఒక సముద్రంలాగా, ఒక నదిలాగా ప్రవహిస్తుంది వాటర్ అంతా. చాలా ప్రాణ నష్టం కానీ, అదేవిధంగా వ్యాపారాలు కానీ, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పాడైపోయాయి అన్నమాట. మళ్ళీ కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందనేది చెప్పడం కూడా చాలా కష్టం. వరదలకు కారణమైన పరిస్థితులు ఏమిటి? గత 4 రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలు, ఆ వర్షాల వల్ల పైనుంచి వరద నీరు రావటం వల్ల, నదీ ప్రవాహం పెరగటం వల్ల, కృష్ణా నది ఉధృతంగా ప్రవహించటం వల్ల, దాన్ని కనెక్ట్ అయి ఉన్న వాగులు గాని, అదేవిధంగా నదులు, చెరువులు, నాణాలు, బుడమేరు తదితర వాగులన్నిటి కూడా పొంగి పొర్లటం వల్ల ఆ చుట్టుపక్కల ఏ పరిసర ప్రాంతాల నివాస స్థలాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఈ ఇంపాక్ట్ అనేది పడి అవన్నీ కూడా జలమయమైపోయాయి. ఆ జలమయం అయిపోవటం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలే గాని, అదేవిధంగా వ్యాపారస్తులే గాని, రవాణా గాని, అంటే వాహనాలు గాని, వస్తు వాహనాలు గాని అన్ని కూడా విపరీతమైన నష్టం ఏర్పడిందని చెప్పుకోవాలి. దాని వల్ల ప్రజలైతే ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యారంటే గనక వారి యొక్క నివాసాల్లో నివసించలేని పరిస్థితి, అదే విధంగా కనీస ఆహార పానీయాలు కూడా లేకుండా, వసతి సదుపాయాలు లేకుండా, వేరే ఎక్కడ తలదాచుకోవడానికి వెళ్ళిపోయిన పరిస్థితి, తమ వాళ్ళు ఎక్కడున్నారా అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి, అదే విధంగా ఎటువంటి ఫోన్ కాంటాక్ట్స్ లేవు. అదే విధంగా విజయవాడ సిటీ మొత్తం కూడా పూర్తి చీకటిగా ఒక నైట్ అంతా గడిపిన పరిస్థితిని అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇటువంటి సిచ్యువేషన్స్ అసలు ఎదుర్కొంటున్నాము. ఈ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంది అని అంటే గనక వస్తు వాహనాల రీత్యానే కానీ, అదే విధంగా జన నష్టమే కానీ, అన్ని విధాలా కూడా ఇంపాక్ట్ అయిందని చెప్పవచ్చు. ఇది కూడా భవిష్యత్తులో కూడా ఏ విధంగా ఈ ఇంపాక్ట్ పడవచ్చు అంటే గనక మనం వాడే డైలీ ఆహార పానీయాలే కానీ, ఆహార పదార్థాలే కానీ, అదే విధంగా డైలీ యూజ్ చేసే కిరాణా సౌకర్యాలు కానీ, ఏదైనా కానీ వాటన్నిటి మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉన్నది. అసలు మరి ఈ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరా అంటే గనక ఎన్జిఓస్ కానీ, వాలంటీర్స్ కానీ, అదే విధంగా స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా స్పందించి అందరినీ కూడా సురక్షిత ప్రదేశాలకైతే జారేయడం జరుగుతుంది. అదే విధంగా వారికి కావాల్సిన ఆహార పదార్థాలు కానీ అందించడం కూడా జరుగుతుంది. వారిని ముందుగానే ప్రమాద హెచ్చరికలు జారీ చేసి వారు సురక్షిత ప్రదేశాలకి జారీ చేయడానికి అనేక రకాలైన సదుపాయాలు కూడా వాళ్ళు కల్పించారు. అదే విధంగా ఎక్కడైతే ఈ వరద ఉధృతి ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బోటు ద్వారా కానీ ఏదైనా కానీ వాళ్ళని సురక్షిత ప్రదేశాలకు అయితే కనుక జారేయడం జరిగింది. అసలు ఈ వరద ఉధృతికి కారణాలు ఏమిటి? ఇప్పుడు మన విజయవాడ అనేది బిగ్గెస్ట్ సిటీ, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాటిల్లో ఒక వన్ ఆఫ్ ద మిడిల్ సిటీ అని చెప్పొచ్చు. ఈ సిటీ మన దుర్గమ్మ టెంపుల్ కూడా విజయవాడకి ఎంతో ఫేమస్. ఆ టెంపుల్ అయితే మనం చూడొచ్చు. అదే విధంగా కృష్ణా నదికి దగ్గరగా ఈ విజయవాడ ఉండడం వల్ల, ఈ నదీ ప్రవాహం పక్కనే ఈ సిటీ ఉండడం వల్ల, ఆ ఇంపాక్ట్ వల్ల సిటీ మొత్తం కూడా ఎంతో ఈ వరదల వల్ల
చాలా నష్టపోయిందని చెప్పొచ్చు. భవిష్యత్తులో కూడా దీనివల్ల ఈ ఇంపాక్ట్ అనేది కూడా ఉండడం వల్ల అసలు ఎటువంటి కొత్త వ్యాపారస్తులు కానీ ఎవరైనా దీని మీద పెట్టుబడి పెట్టడానికి ఏ విధంగా మొగ్గు చూపుతారు. మరి ప్రతి సంవత్సరం కూడా మన ఈ వరద పూట అనేది మన విజయవాడ వాసులు కానీ ఆ చుట్టుపక్కల ప్రదేశాల వాసులు కానీ అనుభవిస్తున్నదే. కానీ ఈ విధమైన ఇంపాక్ట్ అనేది ఈ గత 30 సంవత్సరాలతో పోల్చుకుంటే కనుక ఎప్పుడూ లేదు. 2009 లో వరదలు వచ్చినప్పటికీ కూడా ఈ విధంగా అనేది కానీ నష్టం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. మరి మన గవర్నమెంట్ సంస్థలు అంటే దీనికి ఏమన్నా పరిష్కారం అంటే మన కృష్ణలంక పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నదో వాటిని ఈ సురక్షితంగా చేయడం కోసం ఆల్రెడీ మన కృష్ణానది ఒడ్డున రిటర్నింగ్ వాల్ అనేది నిర్మించడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ వరద వల్ల కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణానదిలో రావటం వల్ల రిటర్నింగ్ వాల్ కూడా లీకేజ్ అవటం వల్ల కృష్ణలంక పరిసర ప్రాంతాలు కూడా రామలింగేశ్వర నగర్ ఏదైతే ఉన్నదో ఆ పరిసర ప్రాంతాలు కూడా నీట మునిగిపోయాయి. అదే విధంగా బొడమేరుకి కూడా నీరు ప్రవాహం అనేది బాగా ఉధృతంగా రావడం వల్ల ఆ బొడమేరుకి కనెక్టివిటీగా ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో సింగనగర్ గాని, అజిత్ సింగ్ నగర్ గాని, పాయకాపురం గాని, ప్రకాష్ నగర్ గాని, కుందావారి కండ్రికి గాని, అంబాపురం గాని అన్ని ప్రాంతాలు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో అసలు ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్స్ లో మరి ఈ వరద ఉధృతి అనేది ప్రతి సంవత్సరం కూడా మనం ఇంపాక్ట్ అవుతున్నాం కాబట్టి దీనివల్ల అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే చూసుకుంటేనండి, మన సిటీ ఏదైతే ఉందో దాంట్లో డ్రైనేజీ వ్యవస్థ అనేది ఇంకా మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ అనేది తీసుకురావాలి అసలు. ఎందుకంటే అత్యవసర వర్షాలు అదే సాధారణ వర్షాలు కానీ అసాధారణ వర్షాలు కానీ ఏది కురిసినా కూడా వాటర్ అనేది డ్రైనేజీ వ్యవస్థ ద్వారానే ముందుకు బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ విధంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా ఈ వరద ఉధృతి నుంచి కొంతవరకు రిలీఫ్ పొందొచ్చు. అదే విధంగా మన విజయవాడ అనేది కృష్ణానదికి అంటే అతిపెద్ద నదిలో 4వ నది అయిన కృష్ణానదికి మన విజయవాడ అనేది పక్కనే ఆనుకొని ఉండడం వల్ల సరైన ప్రాజెక్ట్ అంటే నదీ ప్రవాహ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా మన ఈ వరద ఉధృతి నుంచి విజయవాడ పరిసర ప్రాంతాలని కాపాడొచ్చు. అదే విధంగా మన సిటీ యొక్క డెవలప్మెంట్ నిమిత్తం, అదే విధంగా అందులో నివసించే ప్రజల నిమిత్తం కనీస మౌలిక సదుపాయాలు అనగా ఇటువంటి వరద ఉధృతి కానీ లేదా చిన్న అసాధారణ వర్షాల నుండి తట్టుకునే విధంగా మౌలిక సదుపాయాన్ని కల్పించడం ద్వారా మన ఈ వరదల నుంచి అయితే మన ప్రజల్ని అదే విధంగా సిటీని కాపాడుకోవచ్చని నేనైతే భావిస్తున్నాను. ఓకేనండి, ఇదండి మన వీడియో. ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇప్పుడు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ అనేది మనం భవిష్యత్తులో ఎదుర్కోకూడదు. దాని యొక్క పరిణామాలు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి వచ్చే భవిష్యత్తులో ఇంకా పెరగచ్చు. కాబట్టి వాటికి సరైన చర్యలు తీసుకోవాలని మనందరం కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మన వీడియో కనుక నచ్చినట్టయితే, నేను చేసిన సబ్జెక్ట్ అయితే యూస్ఫుల్ సబ్జెక్ట్ అనిపిస్తే కనుక మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఉంటా మరి, బాయ్ బాయ్.